హలో అండి, అందరికీ నమస్కారం. చలసాని గారు, మీరు రాజకీయ విశ్లేషకులు, అలాగే కాదు, నేను ఉద్యమకారుని. ఉద్యమకారులు. మొట్టమొదటిగా ఉద్యమకారుడిగానే అవును. మీకు అవసరమైతే విశ్లేషణ చేస్తాను. మొట్టమొదటిగా నేను ఉద్యమకారుని. నా తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడే ఉద్యమకారుని. ఆ అవును. మాట తప్పకుండా మనం తెప్పకుండా దశాబ్దాలుగా గత 3-4 దశాబ్దాలుగా దాని మీద నిలబడుతున్నాను. అవునండి. అంటే ప్రజలందరికీ మీకు మీ ప్రజలందరికీ మీకు ఈ కోణం తెలుసు. మీరు ఉద్యమకారులని, రాజకీయ విశ్లేషణలు అవి చేస్తూ ఉంటారని, ప్రత్యేక సాధన సమితి ఇవన్నీ. తెలియని మరో కోణం ఏంటంటే మీరు ఒక మూవీ బఫ్. సినిమాలు రెగ్యులర్‌గా చూస్తారు, విశ్లేషణలు కూడా చేస్తారు. సార్, నిన్న 'సలార్' సినిమా కూడా చూశారని తెలిసింది. చెప్పండి, మీకు ఎలా అనిపించింది? 'సలార్' సినిమా పట్ల మీ విశ్లేషణ కూడా మా శ్రోతలకు తెలియజేయండి సార్. మీరు జంతు సినిమా చూసారా? 'యానిమల్' చూడలేదండి నేను ఇంకా. దయచేసి చూడొద్దు. ఓకే. మీ వ్యక్తిత్వం నాకు తెలిసిన కొద్ది మటుకు మీ వ్యక్తిత్వానికి అలాంటి సరిపోదు. సినిమాని సినిమాగా చూడడానికి గొప్ప గొప్ప వాళ్ళు బయలుదేరుతారు. నేను కూడా అలాంటి చెప్తా ఉంటాను కానండి. కానీ నీచ నికృష్టమైన సెమీ పోర్న్ సినిమా పెట్టుకోమనండి. విలువలు లేవని పెట్టుకోమని పేరు పెట్టాం కదా, యానిమల్ అంటే యానిమల్సే రమ్మని చెప్పి బోర్డు పెట్టండి. ఇష్టమైన వాళ్ళు వస్తారు. జంతువు ప్రతి ఉన్నాడు మాత్రం రమ్మని మనం వస్తారు. కానీ సరే, ఆ సినిమా గురించి నేను పక్కన పెడతాను. అలాంటి సెమీ పోర్నో అలాంటి ఈ సినిమాలో లేవండి. అంతవరకు సంతోషం. నేను మొట్టమొదటిగా సినిమాలో మా పాలకొల పక్కన మొగల్తూరు కటౌట్, నేను చెప్పలేదు, సినిమా భాగంలోనే ఆ పిల్లకాయలందరూ సూపర్గా పిలుచుకుంటారు. మా కటౌట్ వచ్చేసింది. హ్మ్. ఉప్పలపాటి ప్రభాస్ రాజు గారు, వెంకట సూర్యనారాయణ గారి అబ్బాయి, కృష్ణరాజు గారి తమ్ముడు గారు, సోదరుడు, కుమారుడు. మా ఊరోడు కదా అని కాదండి, అభిమానం ఉంటుంది కదా, ఎందుకు ఉండదండి మా తెలుగుడని. తర్వాత నీలకంఠాపురం ప్రశాంత్ గారు, మోహన్ రెడ్డి గారు, లిఖిత్ రెడ్డి గారి హస్బెండ్, తెలుగు ఆయన. అదే ప్రశాంత్ నీల్ అని నేను పేరు మార్చుకుని ఉండొచ్చు, అదే. లోపల ఒరిజినల్ తెలుగుడు కదా. ఓకే. నీలకంఠాపురం ప్రశాంత్ గారు, వీళ్ళిద్దరు ఒక ముఖ్యమైన నటుడు, ఇంకొక ఆయన దర్శకుడు. వీళ్ళిద్దరు తెలుగు సినిమా కాబట్టి, తెలుగు వాళ్ళు ఇవాళ ఉన్న సినిమా కాబట్టి డెఫినెట్ గా నేను చూడొద్దని ఎవరికి చెప్పను. చూడొద్దని ఆ సినిమాని చెప్పను, మొట్టమొదటిగా చెప్తున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి. ఆ కేజీఎఫ్ అనే ఒక సినిమా ఒకటి వచ్చింది. ఆ టూలో ఎలా తీశారు ఏంటి, అయోమయం అంతర్ధానం సినిమా అండి. ఒక సింపుల్ గా ఒక రాకెట్ లాంచర్ పెట్టి పేల్చేస్తే సంజయ్ దత్తం పేల్చేస్తున్నాడు, ముక్కలైపోయి ఉంటాడు సంజయ్ దత్తం. కనీసం 1,00,000 ముక్కలైపోయి ఉంటాడు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేస్తాడు గన్న పెట్టుకుని, మళ్ళీ సముద్రం పడిపోతాడు కేజీఎఫ్ 3 కోసం. ఏంటో 14 సెక్టార్ ఏంటో, చిన్నపిల్లల గేములు వాళ్ళ బాగా ఫేమస్ అయిపోయినాయి. చిన్నపిల్లలు కాదు, ఈ సాఫ్ట్వేర్లు కూడా ఆడుకుంటారు. పీసీలో దొరికినప్పుడు గన్లు వేసుకుని విచ్చలవిడిగా చంపేసే గేమ్లు నాకు చిన్నప్పుడు తెలియలేదండి. పిల్లకాయలకి గేమ్లు ఇస్తున్నాం, వాళ్ళ దాంట్లో కసకస అందరిని చంపేస్తూ ఉంటాడు. ఈ మానసిక ప్రభావం దాని మీద పడుతుంది. పూర్వం పిల్లలు మన పల్లెటూరులో, సరే చాలా మంది తెలియదేమో, పల్లెటూరు వాతావరణం, నేను పల్లెటూరులో పెరిగాను. 3 తరగతి పల్లెటూరు, చక్కటి పల్లెటూరు, తాత నాయనమ్మల దగ్గర చెరువులు, ఫ్రెండ్స్, పిల్లలు, హరిదాసులు, సంస్కృతి. అప్పుడు మతాల గురించి కూడా కాదు, ఆయన పేరు కాలేయ గారని, ఆయన పాస్టర్ గా చేస్తా ఒక టీచర్ గా కూడా చేసిన ఆ మాస్టర్ ఒక ఆయన కూడా ఉండేవారు. ఎప్పుడు మతాల మీద ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. కాకపోతే ఒకళ్ళకొకళ్ళు అనుబంధాలు, కులాలతో సంబంధం లేకుండా 90% బాయ్ బాబాయ్, బాబాయ్ బాగున్నావా అనుకునే ఒక అద్భుతమైన వాతావరణం. కోనేరు, ఆ, మానవ సంబంధాలు. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఊరంతా వచ్చి ఆ పెళ్లి పందిరికి అందరూ కలిసి తల ఒక తాటాకు వేయటం, తమ ఇంట్లో పెళ్లిలాగా భావించటం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మానవ జీవితాన్ని హృదయంగా చాలా గొప్పగా మలుస్తాయి. కొన్ని ఊళ్ళలో వేరే వేరే ఉండొచ్చు కానీ నాకు తెలియదు. కానీ తర్వాత కూడా నేను గవర్నమెంట్ పాఠశాల పాలకొల్లో మా అమ్మగారు డాక్టర్గా ఉన్నప్పుడు, మా కాంపౌండర్ గారి పిల్లలు కానీ, లేకపోతే నర్సు పిల్లలు, వాళ్ళందరూ కూడా అబ్బాయిలు అదే స్కూల్లో పక్కన అదే క్లాసులు చదివిన సందర్భాలు. డ్రెస్సులు ఇప్పుడు ఏకరూప దుస్తులు వచ్చినాయి కానీ అప్పుడు లేకపోయినా పెద్ద తేడా ఉండేది కాదు. అందరూ ఒకళ్ళు మనుషులు అర్థం చేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పిల్లకాయలు కొత్త జనరేషన్ ఈ గేమ్స్కి అలవాటు పడ్డారు. ఎవరిని ఎవరు చంపుతాడో తెలుసు, రక్తం కారిపోతా ఉంటుంది.
మళ్ళీ చంపేస్తాడు మా పిల్లలని తల్లిదండ్రులు ఎంత ఆనందం మురిసిపోతూ ఉంటారు ఆ గేమ్లు ఇచ్చేసి. ఈ ప్రశాంత్ నీల్ గారు కూడా ఆ గేమ్లు ఆడుకుంటాం సిద్ధస్తుడు ఏమన్నా అనుమానం. ఇవాళ గేమ్ తరగా దిక్కుమాల సినిమా ఒకటి తగలేదు తీసి దాంట్లో అయోమయం అంతర్ధానాన్ని కలిపి ఆఖరణ తల్లి సెంటిమెంటు లేకపోతే ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడనే సెంటిమెంటు మిళితం చేశాను ఆనందపడి దేశం మీదకి వదిలిపెట్టారని నేను భావిస్తా ఉన్నాను. ఇది పిల్లలు గేమ్స్ ఆడుకుంటారు కదండి, గేమ్స్ ఆడుకునే వాళ్ళకి బాగుంటుంది. సెక్టార్ ఒక నగరాన్ని సృష్టించారు, ఏదో కొర్సాన్ ఏదో నగరం అండి ఇది. ఆ నగరాన్ని గుజరాత్ లో సృష్టించినట్టు చూపించారు. అసలు దానికి కూడా బేస్ ఏం లేదు. ఓకే. ఒక స్టాంప్ వేస్తే మాఫియా, అది దేశంలో మొత్తం పాలకులు అందరూ ఒకటి ఆ స్టాంప్ తీసుకుని డ్రగ్స్ ని ఈ మూల నుంచి ఈ గుజరాత్ బార్డర్ నుంచి బర్మా బార్డర్ వరకు తీసుకెళ్లిపోయి వేసేవచ్చంట. అంత దరిద్రంగా దేశాన్ని చిత్రీకరిస్తే అంత ఘోరంగా అంత లేదండి దేశం పరిస్థితి అలా. ఇంతకుముందు ఏం తీసిన కేజీఎఫ్ లో ప్రధానమంత్రి వచ్చేస్తారు రవీనాథ్. అంత చీపుగా ప్రధానమంత్రులు వాళ్ళు కలిసేది చేసేది గద్దించేది ఉండదండి దేశం. నా దేశం చాలా గొప్ప ఉత్కృష్ట దేశం, లోపాలుంటే ఉన్నాయి. సరే అన్ని సినిమాలు తీశారు, సినిమా చూడాలంటే అది కూడా వస్తాను. ఆ సినిమాలో శృతి హాసన్ గారి క్యారెక్టర్ ఒకప్పుడు చాలా అందమైన అమ్మాయి, ఇప్పుడు మరి అంత చెప్తున్నానండి. సరే దాని పక్కన పెడదాం. నటన చూస్తే పెద్ద నటనకి ఏదో కొంతవరకు ప్రాధాన్యత పంపించాడు. ఆవిడ్ని కిడ్నాప్ చేయడానికి ఎవరు చూస్తున్నారో వాళ్ళ నాన్నగారు ఎవరో ఏంటో కూడా సినిమా అయ్యేంత వరకు ఎవరికి తెలియదు. అంటే ఏంటి బ్లాక్ మెయిలింగ్. రెండో భాగం చూడండి అని చెప్తాను. ఈ సినిమా చూసినాడు ఆ అమృతాన్ని తల బాధ పోగొట్టుకుంటే రెండో చూడాల్సిందే. కట్టప్పని సగం పెట్టి వదిలేశారు రాజమౌళి గారు. ఇదంతా అయోమయం అంతర్ధానం రెండో సినిమాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ నగరం ఏంటో, ఆ నగరం అద్భుతంగా కనపడుతుంది దిక్కుమాల గ్రాఫిక్స్ ఒకటి పెట్టుకుని. ఆ దేమ్స్ నది బ్రిడ్జి నుంచి ఆ బ్రిడ్జి దాటితే ఇంకో నగరం అంట. అసలు ఏంటో తెలియదు. వాళ్ళ కాళ్ళు ఆ నగరంలో బ్రహ్మాండ బిల్డింగ్ కనపడతా ఉంటాయి, ఆ నియాన్ లైట్లు అన్ని వెలుగుతూ ఉంటాయి. దాంట్లోనేమో కాళ్ళకి ఈ పెట్టుకున్న ఆదివాసీ లంటలు వచ్చేస్తూ ఉంటారు. ఆ నగరంలో 1000 సంవత్సరాల చరిత్ర అంటే 400 సంవత్సరాలు ఏం తెలుసు వీళ్ళకి. ప్రజలకి కన్ఫ్యూజ్ సినిమాగా చూడాలి. ఒకటి మాత్రం పిల్లలకి నచ్చుతుంది, ఎవరికి అడ్డదిడ్డంగా చంపేసుకుని గన్నులు పెట్టుకుని. గన్నులు కూడా ఇంకో విచిత్రం, గన్నులు ఉంటాయి, పెద్ద పెద్ద గన్నులు ఉంటాయి, కానీ గన్నులు వాడరండి, ఏదో ఒకసారి వాడుంటారు. వాళ్ళు సుత్తులు వేసుకొచ్చేస్తారు, కత్తులు వీళ్ళు కూడా సుత్తులు కత్తులు వేసుకుని కూడా చంపేస్తూ ఉంటాడు. ఈ కత్తులు రెండు పట్టుకుంటేనే గ్రేట్. దీంతో పాటు ప్రభాస్ గారి కట్అవుట్ బాగుంది. నటనలో హావభావాలు ఇంకా పెంచుకోవాల్సి ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమార్ గారు తమిళ నటుడు, ఈయన ఫ్రెండ్ గా చేశాడు. ఆయన కూడా చాలా బాగా నటించాడు. ఝాన్సీ గారు మహిళా దాంట్లో, శ్రేయారెడ్డి గారు తమ వంతు పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్ మన జగపతి గారు కొంత సినిమా అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. గేట్లు గోడలు అంటారు. అసలు నాకు ఇదేదో మధ్యయుగాల నాటి సినిమా తీసుకొచ్చి లేనిది ఆఫ్రికా రెండోది మధ్యలో వీళ్ళు సీజ్ ఫైర్ అంట, ఆర్మీ వచ్చేస్తుంది. నేను చెప్పిందే మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇవాళ ఒక మంచి పెద్ద పత్రికలో వాళ్ళు రివ్యూలు రాశారు. నేను ఇవాళ చూశాను, ఎట్లా నేను రాసింది ఏమైనా బాగాలేదని చూస్తే తక్కువ నగరం కూడా ఏదో పెట్టారు, అది ఏదో బర్మా బార్డర్ నగరం అంటే ఒరిస్సాలో ఉందని రాసేసుకున్నాను. అంటే రివ్యూలు రాసే వాళ్ళకి కూడా అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే సినిమాలో క్యారెక్టర్ల పాత్రలు మనం ఊహించే లోపల మారిపోతా ఉంటాయి. ఆయన ఏమనుకుంటాడు డైరెక్టర్, మనకు ఆలోచనలు అందరంత వేగంగా తీసానని అనుకుంటాడు. కన్ఫ్యూజన్ అంత అయోమయం అంతర్ధానం అనుకుంటున్నాడు. ఇప్పుడు మా వాహన్ చోదకుడు మాతో వచ్చిన వాహన్ చోదకుడు మిగతా వాళ్ళు సినిమా చూశారు. కుర్రాళ్ళు 22 ఏళ్ళు కుర్రాళ్ళకి బాగా నచ్చిందంట. సూపర్ చంపేసుకున్న సెంటిమెంట్ ఏదో ఉందంట. అమెరికా నుంచి వచ్చిన మా బంధువులు వాళ్ళందరితో ఒకటే వెళ్తే వాళ్ళకి మాత్రం పాత ముత్యాన్ని గుర్తుకొచ్చేది పట్టమన్నారు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్ ముందు ఈ మెడికల్ షాప్ ఫ్లోర్ ఉంటే అమృతాన్ని శారీడాని టాబ్లెట్లు వేసుకునేవారు. ఇప్పుడు మరి దానికి డిమాండ్ పెరుగుతుందో లేదో చూడాలండి. కానీ సినిమాగా చూడాలని దాంట్లో ఎక్కిపిస్తున్నాను. దాన్ని చూడద్దని చెప్పండి, తెలుగు వాళ్ళు తీశారు కదా. మళ్ళీ దీనికి రెండో హెడేక్ ఇంకోటి వస్తుందంట. ఇక నేను ఏం చెప్పమంటారండి సినిమా గురించి. అయోమయం అంతర్ధానం దట్టించి సినిమాలో పిల్లలు ఆడుకునే గేమ్ తీసుకొచ్చి యూత్కి మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ అండి. వాళ్ళకి కొడితే సిక్సర్ అంటే బౌండరీ, అంటే వాళ్ళకి మైండ్కి అందకుండా పైకి వెళ్ళిపోయిందని బౌండరీ అంటాం. బౌండరీగా సిక్సర్గా మాత్రం పిల్లకాయలకి ఆ గేమ్స్ ఆడుకునే పబ్జీ గేమ్లో ఇంకా దిక్కుమాల గేమ్లో చాలా గేమ్లు ఉన్నాయి.
ఆ గన్లు పెట్టుకుని కాల్ చేసుకునే గేమ్లు. ఈ గేమ్లు 4 గన్లు పెట్టుకేసారు, కత్తులే. ప్లే స్టేషన్ సార్. కసకస. ఏదండి? ప్లే స్టేషన్స్ అని ఉంటాయి. ప్లే స్టేషన్స్ లో ఆడతారు. ఆ PS4 ఏదో వచ్చింది, ఆ, PS4 అవును ఏదో వచ్చిందంట కదా ఇప్పుడు. అవును. PS4 లో ఆడుకుని వాళ్ళకి నాకు అర్థం కాలేదండి. ఆ రక్తం ఖండఖండాలుగా తెగిపోయి ఇవన్నీ వచ్చే జనరేషన్ ఎక్కడ తీసుకెళ్తున్నాం? మోరల్ పోలీసింగ్ చేయొద్దని చెప్పి కొత్తగా ఈ మధ్యన లిబరేషన్ ఆర్గనైజేషన్స్ అని బయలుదేరారు. ఐఎమ్ నాట్ హియర్ అండ్ యూఆర్ ఆల్సో నాట్ హియర్ టు డూ మోరల్ పోలీసింగ్. మహిళలు ఎలా ఉండాలి, మనం చెప్పడానికి దాని గురించి మాట్లాడట్లేదు. ఒక సమాజంలో అంటే ఈ సినిమా యానిమల్ కాబట్టి యానిమల్ అని చెప్పాను చూసేవాళ్ళు రండి. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో ఆయనే ఒక మానసిక వికలాంగులు చూడాల్సిన సినిమా అని డాక్టర్ గారు రఘురామ్ గారు పెట్టారు. ముందర డైరెక్టర్కి అర్జెంటుగా మానసిక వికలాంగుల దాంట్లో చేయాలి. నేను అలా మాట్లాడిపోయినా సరే, అదొక టైప్ మనుషులు ఉంటారంటే అది ప్రచారం చేస్తారా? ఒక పూరి జగన్నాథం గారు లేదా ఆమెట్ అప్పారావు గారు 2-3 సినిమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు చూపిస్తారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని. అది ఒక చూశారు మీరు, ప్రకాష్ రాజు దూకుడు సినిమాలో కొన్ని విపరీతమైన ప్రవర్తన చేస్తూ ఉంటాడు. అది దుర్మార్గుడు, భయంకరమైన క్యారెక్టర్. అలా కాకుండా హీరోలు కూడా ఇంతకుముందు మలయాళ సినిమాలు వచ్చాయి తెలుసా మీకు? మా ఫ్రెండ్స్ చెప్పేవారు, మీరు చూడలేదంటే ఖచ్చితంగా నేను డిగ్రీ అయ్యేంత వరకు మా ఇంట్లో చెప్పకుండా ఏ రోజు సినిమాకి వెళ్ళలేదు. అలా పెంచారంటే వాళ్ళు పెంచలేదు, మేము పెరిగాం అలా. సరే, మలయాళ సినిమాలు వచ్చాయంట, దాంట్లో దిక్మాల చెత్తంతా చూపించేసి అతుకులు బతుకులంతా పెట్టేసంట. ఆఖరి మాత్రం ఇలాంటి దుర్మార్గాలకు చేస్తే ఇలా పిల్లలు బలైపోతారు, చేయొద్దని ఆఖరిని ఒక ఓడ పెడతారు. అది సంఘ సంస్కృతికి చూపించేదంట. అలాగే సినిమా అంతా చూపించేసి ఇలాంటి చేయొద్దంటే ఎలాగండి? ఇది సరే, ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నాను, మరి తెలుగు వాళ్ళు చూపించిన సినిమా కరెక్ట్గా తెలుగు వాళ్ళ అభిమానం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను, వేరే సంగతి. వాళ్ళ పద్ధతన్నా మార్చుకుని సరే, ఏదేమైనా మనాడు ఆ ఉత్తరాది కానులు దెబ్బ కొట్టాడని మా మిత్రులు భానుజీరావు గారు చాలా ఆనందపడిపోతున్నాడు. సరే, ఆ ద్వయాన్ని బదులు కొట్టాడా, దానికి ఏం కొట్టాడా? సరే, పుష్ప గురించి కూడా వచ్చిందండి, మీరు చూశారు, గరికపాటి నరసింహరావు గారు మాట్లాడారు. మూఢనమ్మకాలు ఎలాంటి ప్రచారం చేయడం ఎలాంటి తప్పు, ఇలాంటిది కూడా ఇది కూడా అలాంటిది. కానీ పుష్ప సినిమాలో అతి ఉండొచ్చు. నేనేమన్నా అంటే సహజ సిద్ధంగా తీసిన సీన్స్ చాలా ఉన్నాయి. ఒక స్మగ్లర్ని ఒక ఎలివేషన్ చేశారంటే స్మగ్లర్ పాత్ర అలా ఉంది, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. దాన్ని నేను హైలైట్ చేశారంటే దానికి సంబంధించింది. కానీ ఎంత న్యాచురల్ గా ఉందంటే సినిమా, మేకప్ లేకుండా ఒక స్టార్ దమ్మ వచ్చిన హీరో జుట్టుపోలు గారు జుట్టు పెంచుకుని, లేదంటే అసలు నిక్కరేసుకుని, ఇప్పుడు ఆయన ఏమన్నా అల్లు అర్జున్ గారు మా పూర్వ హీరోలు అంటే ఎలా ఉండేవారు? అజాని బాహుడు, షార్ప్ ఫీచర్స్, కొనముక్కు, కొనే రామచిలక లాంటి ముక్కు అని పెట్టేవారు. ఆ అమ్మాయి ఏదో 18 జాతి స్త్రీలా ఉండాలని ఇవన్నీ పెట్టేవారు. కానీ అల్లు అర్జున్ గారికి బాహ్యంగా అంత సౌందర్యవంత లక్షణాలు లేకపోయినా ఆయన విలక్షణమైన నటనతో కొట్టుకొచ్చాడు. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ పెయిడ్ హీరో అయ్యారు. మీరు చూసారు, అలాంటి ఆయన మేకప్ లేకుండా ఒక రా క్యారెక్టర్ కింద చేయడానికి ఒప్పుకున్నాడు. గొప్ప నటన పండించాడు. దాంట్లో బెస్ట్ యాక్టర్ ఇండియాలో. సరే, ఇంతకుముందు వాళ్ళకి రాలేదు, ఈయన మేమే చేసుకున్నాను. అల్లు అరవింద్ గారు సామాన్యుడు కాదు, అసామాన్యుడు ఆ రంగాల్లో. చేసుకున్నారు లేదా నేను చేసుకున్నాడు, ఆయన చేసుకున్నారు అని చెప్పలేను, చేయలేదని కూడా చెప్పలేను. మీ డిబేటబుల్ పాయింట్ వదిలిపెడతాను. కానీ నా తెలుగుడికి ఇన్ని సంవత్సరాలు, 60-70 సంవత్సరాల తర్వాత బెస్ట్ కథానాయకుడు అవార్డు వచ్చింది. అది వేరండి. అది ఇందులో ఈ సినిమాలే ఉందండి. నగరం ఏంటి, ఇంతకుముందు సెక్టార్లు ఏంటి, నగరాన్ని సరే రాజమౌళి గారి లాగా కాలకేయుని సృష్టించినట్టు ఈయన కూడా అనుకుంటున్నారా? చెప్తున్నా, అది ఎప్పుడో జానపద చిత్రం, ఊహా చిత్రం. ఇది కూడా ఫిక్షన్ అని పెట్టి ముందు పెట్టినా సరే అస్సలు అర్థం పర్థం సినిమా అని మాత్రం చెప్పగలుగుతాను. నాకు సినిమా పరిశ్రమతో మేము కూడా ఈ 2 రాష్ట్రాలు అతిపెద్ద మూవీ థియేటర్స్ లో దాటిలో భాగస్వాములు. అనేక సినిమాలు, కొండూటి సింహం లాంటి సినిమాల దగ్గర నుంచి పాత సినిమాలు అనేకం. కమల్ హాసన్, రజనీకాంత్ గారు నటించిన సినిమా ఎత్తుకుపోతే డైరెక్ట్ గా
అల్లు రామలింగ గారు డబ్ చేసి కొత్తగా రీషూట్ చేసి చేశారు. ఆ సినిమా రైట్స్ కొన్న మా ఫాదర్ కొనేవారండి. అందువల్ల సినిమాలు బాగా చూసేవాళ్ళం. అనుభవం ఉన్నది. మళ్ళీ నువ్వు మా ఉద్యమాల్లో ఉంటా, ఇది కూడా ఒక ఇప్పుడు మా చిన్నప్పుడు ఏముండేదండి ఎంటర్టైన్మెంట్, మీకు మీరంటే పర్వాలేదు నెక్స్ట్ తరం. మా పాలకొల్లో చిన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంది, పార్క్ ఉండేదా? ఎవరికైనా వెళ్ళాలంటే సినిమానే గొప్ప ఎంటర్టైన్మెంట్. అవునండి. మా తరానికి సరే కొంచెం మేము విశాఖపట్నం, మెదరాసు లేదా హైదరాబాద్ వెళ్తా ఉండేవాళ్ళం. వేరే 99% మంది ఎక్కడికి వెళ్ళేవారు చెప్పండి. అలాగా సినిమా మన మన తెలుగు వాళ్ళతో సినిమా ఈ ప్రపంచంలోనే పక్కన పెడదాం, పోనీ ఆ భాషలో ఉన్న ఒక ఇండియాలో అత్యధిక సినిమా థియేటర్లు ఉన్న ప్రాంతం తెలుగునాడు. 18,000 పైన థియేటర్లు ఉంటే, ఆ ఉత్తరప్రదేశ్ లో దాంట్లో 10 థియేటర్లు ఉన్నాయో 500 థియేటర్లు ఉన్నా కూడా తెలియదు అని చెప్తున్నాను. అలాంటి సినిమాతో అనుబంధం ఉన్న ప్రాంతం కాబట్టి మనం మీరు రివ్యూ అడిగారు, మీరు రివ్యూ కాకపోవచ్చు, నా అభిప్రాయం వరకు నేను చెప్పానండి. ఆ రేటింగ్ కూడానండి, ఏదో మా తెలుగు వాళ్ళు ఉన్నారని ఈ పిల్లకాయలకు నచ్చుతుందని 5/10 రేటింగ్ కూడా వచ్చింది. ఓకే, 5/10 ఇస్తున్నారు. ఓకే, అవునండి, రేటింగ్ కూడా. ఎందుకంటే ఓన్లీ మనం నా విశ్లేషణ ప్రకారం నా పర్సనల్ అభిప్రాయాన్ని కంప్లీట్ గా రుద్దలేను కదా. అవునవును. అది నా మీ పర్సనల్ అభిప్రాయం ఒపీనియన్ ప్రకారం చాలా చెప్పారు. మైనస్ వస్తుంది. మీ ఒపీనియన్ కానీ చెప్పారు. నా అది వేరు, కానీ వాళ్ళ అభిప్రాయం ప్రకారం, బహుళ అభిప్రాయం ప్రకారం 5/10 చిత్రానికి ఇవ్వచ్చు నా అభిప్రాయం. మీరు రెగ్యులర్ గా సినిమాలు చూస్తారు కాబట్టి రెగ్యులర్ గా చేద్దాం సార్ ఈ సినిమా విశ్లేషణ కూడా. దేనికంటే మిమ్మల్ని ఒకే ఫ్లేవర్ లో విని 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 జనాలకు కూడా ఈ డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వింటే మీలోని మరొక అంశం కూడా ప్రజలకి పరిచయం అవుతుందనే ఒక చిన్న తపన. అలాగే ప్రజాసేవ కార్యక్రమాలు కూడా ఒకసారి చూపుతురు. కానీ నేను ఒక చిత్రం మీకు పంపిస్తాను, మీకు దగ్గర ఉన్నాయి. క్రితంసారి మన అందరం తిరుపతి గుడి అని, నేను వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుమల దేవాలయం ఉంది కదండి, తిరుపతి ఉంది కదా, అందరూ వెళ్తారు. తిరుపతి గోదావరి వచ్చినప్పుడు మాత్రం వెళ్ళిన దాంట్లో 99.9999% మంది వాళ్ళు పట్టించుకోలేదు. నేను వెళ్ళినప్పుడు అక్కడ సేపు వాళ్ళందరూ అన్నదానం కార్యక్రమం చేస్తున్నప్పుడు చిన్న చిరు సాయం వాళ్ళకి చేసి దాంట్లో అక్కడ కానీ చిత్తూరులో కూడా వాళ్ళకి వచ్చింది, వాళ్ళు కానీ చిరు సాయం చేసి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు కొంతమంది యువకులు పిల్లకాయలు వచ్చారు, వాళ్ళు షెడ్యూల్ టైప్, చాలా ఇబ్బందికరమైన చిన్న ఇంట్లో 5-6 ఉంటారు. చిన్నపాటి మొన్న వచ్చిన వర్షానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. ఆ అబ్బాయి ఏమైనా బాగా చదువుకుంటామంటే చదువుకుంటానన్నాడు. ఇంకొక అబ్బాయి గారు, నేనేం చెప్పానంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఎఫ్డి ఓపెన్ చేయండి, ప్రతి నెల ప్రతి సంవత్సరం మీరు కొంత తీసుకోండి, 9వ క్లాస్ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వేపిద్దాం, రాకపోతే ప్రైవేట్ స్కూల్లో పెట్టుకుని దానికి బాగా చదువుకోండి, రెసిడెన్షియల్ స్కూల్లో పెడదాం, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు 3 పిల్లల్ని సాగడం కష్టంగా ఉంది. సరే ఇప్పుడు దాని ప్రకారం చెప్పి మొన్న మళ్ళీ వాళ్ళ సంఘీభాగంగా నిలబడి చిన్న సాయం చేసి అలాగే అడుగుల్లో కూడా మా పిల్లలకి ఏ రోజు కూడా నేను చెప్పులు కొని వేసిన గుర్తు లేదండి. ఆ టైం కూడా ఉండేది కాదు, చాలా కోల్పోయాను జీవితం. వాళ్ళు ఏం లోటుంది అనుకోండి ఏదైనా కానీ. మొన్న 100,000 మంది విద్యార్థులకి, సారీ అటవీ ప్రాంతంలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, కొంతమంది పని చేసుకున్నారు, వాళ్ళందరికీ చెప్పులు తొడిగాను. సరే హెల్త్ క్యాంప్ పెట్టి ఉండొచ్చు, అడవులు కొండలు ప్రమాదకరమైన నాటకదారిలోంచి పైకి ఒక సాయి హెల్త్ క్యాంప్ కానీ సహాయం కానీ లేదా మిగతా కార్యక్రమాలు చేసుకుంటా. అది ఒక ఆదివాసీలోనండి ఇప్పటికీ కల్మషం లేని మనుషులు. మీలో నాలో కల్మషం వచ్చేసింది, మీరు ఎంత కాదనుకున్నాం. మీ హృదయానికి తెలుసు, నా హృదయానికి తెలుసు. మనం మాట్లాడుతున్నాం ఏ జిల్లా, ఏ ప్రాంతం, ఏ మతం, ఏ కులం, దీన్ని బట్టి మనుషులు మైండ్ ట్యూన్ అయిపోతుంది. నేను చెప్పిన సత్యం మానసిక పరివర్తనంలో జరగాల్సిన దాంట్లో ఇది కూడా భాగంగా అయిపోయింది. ఎందుకన్నా కానీ కల్మషం లేని జీవితాలు సాగిస్తుంది ఎక్కువ మంది కొండల్లో కోనల్లో ఉన్న ఒరిజినల్ ఆదివాసీలు. మైదాన ప్రాంత వాసుల్లో లేదని అనగానే ఒరిజినల్ వాళ్ళకి సేవ చేయటం ఇష్టం, అది కూడా ఉందండి అని చెప్తున్నాను. మీరు ఇందాక అడిగిందని సినిమా కాదు, అయితే ప్రచారం ఏ రోజు చేస్తుంది. ఈ మధ్యన చెప్పండి అంటే నేను కొంచెం షేర్ చేస్తున్నాను చెప్తే, గత 20 సంవత్సరాల నుంచి చేసిందని ఏ రోజు కూడా పత్రికలకు కానీ మీడియా కానీ నేను ఫోటో కూడా రిలీజ్ చేయను. ఈ మధ్యన అలా కాదు, కోవిడ్కి మీరంత కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద మీలాగా వ్యక్తిగతంగా సాయం చేసినట్టు త్వరగా ఎవరు లేరు, మీ ఇంటలెక్చువల్స్ ఫోరం గ్రూప్ మిత్రులు అందరూ కలిసి అని చెప్తుంది నేపథ్యంలో మొన్న నేను చెప్పడం జరిగింది అంతే. సరే, తప్పకుండా సార్, మనం రివ్యూస్ అవి చేద్దాము. ధన్యవాదాలండి.